ఉపాధ్యాయుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ చిత్తూరు కలెక్టర్ కార్యాలయం సమీపంలో పీఆర్టీయూ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పీఆర్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం గిరిప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయులకు సర్వీస్ రూల్స్ రూపొందించాలని, నూతన పీఆర్సీ కమిటీ వేసి 30% ఇంటీరియర్ రిలీఫ్ మంజూరుకు ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లినా ప్రయోజనం లేదని అన్నారు. వెంటనే పెండింగ్లో ఉన్న డిఏ బకాయిలు చెల్లించాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ను ఉద్యోగ విరమణ అయిన రోజునే అందించి విశ్రాంత ఉపాధ్యాయులకు చెల్లించాలన్నారు. అర్హులకు పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం డిఆర్ఓ మోహన్ కుమార్ను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ ధర్నాలో పలువురు పీఆర్టీయూ గౌరవ అధ్యక్షుడు ప్రకాష్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు కన్నన్, నాయకులు నరేంద్రరెడ్డి, వేణుగోపాల్, రేఖ, విజయలక్ష్మి, హిమబిందు, ఏకాంబరం, మోహన్ రెడ్డి, దేవేంద్ర భారీ సంఖ్యలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఏదైతే ఇది కాదు, ఇది మేము సాధారణంగా మా హక్కుల కోసం ఈరోజు శాంతియుతంగా చేసేటటువంటి విన్నపంగా భావించాలి. ఏదైతే ఒక బడి బతకాలంటే పంతులు బాగుండాలి. ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ ఏ విధంగా కూడా మానసికంగా కానీ సరిగా లేకుంటే మెరుగైన విద్యను అందించే పరిస్థితి రాదు. అందుకోసం ఆ పరిస్థితి మెరుగైన విద్య ఏనాడైతే పేద విద్యార్థులకు అందకుండా పోతుందో అప్పుడు సమాజంలో వ్యత్యాసం వస్తుంది. కాబట్టి దాని పరిణామాలు ఎంతో ఉంటాయి. కాబట్టి మేము ఈరోజు ఈ మా మనోభావాల్ని ప్రభుత్వానికి తెలియపరచడానికి ఇక్కడ రావడం జరిగింది. ఏదైతే మా ప్రధానమైనటువంటి డిమాండ్లు సిపిఎస్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ అంటే అది కాంట్రిబ్యూటరీ పెన్షన్ కాదు, కంప్లీట్ పనిష్మెంట్ పెన్షన్ గా మేము భావిస్తున్నాం. ఏదైతే 35-40 సంవత్సరాలు ఉద్యోగం చేసి రిటైర్మెంట్ అయిన తర్వాత ఖాళీ చేతులతో ఎటువంటి పెన్షన్ లేకుండా వృద్ధాప్యంలో వారికి శాపంగా మారుతున్నటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ప్రజాప్రతినిధులు 5 ఏళ్ళు పనిచేస్తే లక్షల రూపాయల పెన్షన్ ఈరోజు తీసుకుంటా ఉన్నారు. ఉపాధ్యాయుడు 40 సంవత్సరాలు పనిచేసినా కానీ ఈరోజు ఒట్టి చేతులతో ఇంటికి పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది. కాబట్టి ఈ కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని తక్షణమే రద్దు చేసి ఓపీఎస్ విధానాన్ని తీసుకురావాలని చెప్పి కోరుతా ఉన్నాం. అదేవిధంగా ప్రభుత్వం ఎలక్షన్లో ఇచ్చినటువంటి హామీ మేరకు ప్రభుత్వం వస్తానే మేము మెరుగైన పీఆర్సీ ఇస్తామని చెప్పారు. 2 సంవత్సరాలు అయిపోయింది, పీఆర్సీ ఊసే లేదు. ఈరోజు పీఆర్సీ కమిటీ చైర్మన్నే వేయలేదు. చైర్మన్ ఏర్పాటు చేస్తే ఐఆర్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఏమన్నా వేయలేదేమో అనేసి మేము భావిస్తూ ఉన్నాం. ఈరోజు పీఆర్సీ వేయకపోగా ఇప్పుడు ఉన్నటువంటి దీన్ని అన్ని కూడా ఏ విషయాన్ని కూడా పట్టించుకోకపోవడం అనేది మేము చాలా బాధపడుతున్నాం. ఉపాధ్యాయ లోకమంతా కూడా ఖచ్చితంగా కూడా దీన్ని మేము ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తున్నాం. అదేవిధంగా పీఆర్సీ కమిటీని వేయాలి, లేదు కమిటీ వేయడం ఆలస్యం అయితే 30% కంపల్సరీగా మాకు ఐఆర్ని ప్రకటించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఇందాక మనం ఇంకొక మా ప్రధానమైన డిమాండ్ యూనిఫైడ్ సర్వీసులు, ఏకీకృత సర్వీస్ అనేది ఉంది. యూనిఫైడ్ సర్వీస్ అనేది సాధారణంగా మా పంచాయతీరాజ్ టీచర్స్ యూనియన్ ఆవిర్భవించిందే పంచాయతీరాజ్ టీచర్ల యొక్క సంక్షేమం కోసం. సో మనం 503, 538 జీవోల ప్రకారం హెడ్ మాస్టర్స్, డైట్ లెక్చరర్స్, జేఎల్సీ ఇవన్నీ కూడా ప్రధానంగా మేమే అందించింది. మా సంఘం ముందు ఉండి మునగాడి సంఘంగా ప్రజలకు ఏకీకృత సర్వీసులు అందించినటువంటి ఘనత మాది. బట్ గవర్నమెంట్ ఏదైతే ఉందో అది పీఆర్సీ గడువు ముగిసినప్పటికీ కూడా పీఆర్టీయూ కమిటీని ఇంకా అమలు చేయకపోవడం, అలాగే ఐఆర్ 30% ప్రకటించాలని మేము మా సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాము. పీఆర్సీని వెంటనే అమలు చేయాలని కూడా మేము గవర్నమెంట్ ని కోరుకుంటున్నాము. అలాగే ఈఎల్స్ ని మేము ఎన్కాష్మెంట్ కోసం పెట్టి 2 years కావస్తున్నా కూడా మాకు ఇంతవరకు దానికి సంబంధించినటువంటి బకాయిలు విడుదల చేయలేదు. వాటిని కూడా విడుదల చేయవలసిందిగా మేము గవర్నమెంట్ ని కోరుతున్నాము. అలాగే సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్ ని అమలు చేయవలసిందిగా మేము డిమాండ్ చేస్తున్నాము.